సో హాయ్ గైస్, నేను చేసిన మిస్టేక్ వల్ల నాకైతే నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది. అందుకోసం మానిటైజేషన్ అయితే తీసేశారని చెప్పొచ్చు. 1 ఇయర్ హార్డ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ మీద నేను చేసింది 1 ఇయర్. నేను స్టార్ట్ చేసింది April 4th అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా. బట్ దాని తర్వాత నేనైతే షార్ట్ వీడియోస్ అయితే ఒక 6 to 7 months అయితే చేస్తున్నా, లాంగ్ వీడియోస్ చేయకుండా. అలా షార్ట్ వీడియోస్ మీద చాలా అంటే చాలా రీచ్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా వచ్చారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఛానల్లో ఎలాంటి షార్ట్ వీడియోస్ కావచ్చు, ఇక ఎలాంటి ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే ఉండదు. ఎందుకంటే January 23rd నేనైతే మానిటైజేషన్ అయితే అప్లై చేసా. బట్ మన ఛానల్లో నేను కలెక్షన్ వీడియోస్ కావచ్చు, పుష్ప వీడియోస్ కావచ్చు చాలా పెట్టా. దానివల్ల నాకైతే చాలా రీచ్ వచ్చింది, చాలా వ్యూస్ కావచ్చు, లైక్స్ కావచ్చు. ఇంకా నాకు వాచ్ టైం అవర్ కూడా 400 వాచ్ టైం అవర్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. చాలా మంది అయితే ఎగబడి మరి చూశారు పుష్ప వీడియోస్ కలెక్షన్ గురించి. అందుకోసం నేనైతే చేసా. డైలీ అదే ఫొటోస్ కావచ్చు, డైలీ అదే వీడియోస్. అంటే నేను ఇమేజెస్ చేంజ్ చేస్తూ ఉంటా, బట్ కలెక్షన్ వీడియో డిఫరెంట్ ఉంటుంది. అంటే వాయిస్ కూడా సేమ్, బట్ ఇప్పుడు ఈరోజు కలెక్షన్ ఇది, వేరే రేప్ కలెక్షన్ అది అని నేను డైలీ చేస్తూ ఉన్నా. కానీ నాకైతే రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చిందో అనేసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఆ లెవెల్లో అయితే నేను పుష్ప వీడియోస్ మీద అయితే రీచ్ అయితే ఎక్కువైతే రావడం అయితే జరిగింది. బట్ దాని తర్వాత మానిటైజేషన్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. మానిటైజేషన్ ఫస్ట్ స్టెప్ అయితే ఓకే అయింది, బట్ సెకండ్ స్టెప్ కూడా ఓకే అయింది. బట్ దాని తర్వాత రీయూజ్డ్ కంటెంట్ ఉండేది. చాలా వీడియోస్లో ఇమేజెస్ అది ఇది వాడని రీయూజ్డ్ కంటెంట్ అయితే పోయింది. అలా మన ఛానల్కి మానిటైజేషన్ ఆప్షన్ అయితే పోయిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే మన ఛానల్లో ఎలాంటి షార్ట్ వీడియోస్ అయితే ఉండదు, చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా డిలీట్ చేసేసిన. షార్ట్ వీడియోస్ అయితే మొత్తానికి డిలీట్ చేసిన. అంటే ఇమేజెస్ లేకుండా ఇప్పుడైతే వీడియో చేస్తున్నా, ఫుల్ కెమెరా ముందుకు వచ్చి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా అలా ఇప్పుడైతే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ తప్ప షార్ట్ వీడియోస్ అయితే ఉండదు. అందుకోసం మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసా. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కావచ్చు. ఇప్పుడైతే రీచ్ అయితే అస్సలు వస్తలేదు. అప్పుడులో పుష్ప 2 కలెక్షన్స్ వీడియో చేస్తూ రీచ్ అయితే బాగా వస్తుండే, కానీ ఇప్పుడైతే అస్సలకి అది రావట్లే అని చెప్పొచ్చు. ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా, కంటెంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా, కామెంట్ చేయండి. చేంజెస్ అయితే పక్కా చేస్తా మీకు చెప్తే. ఇప్పుడైతే మన ఛానల్లో మొత్తం మన టాలీవుడ్ హీరోస్, స్టార్ హీరోస్ అప్డేట్ గురించి ఇస్తూ ఉంటా. అలా 7 months అయితే కష్టపడ్డా యూట్యూబ్ ఛానల్ మీద, మొత్తం పోయిందని చెప్పుకోవచ్చు. రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది, మానిటైజేషన్ కూడా పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మానిటైజేషన్ చేయాలంటే నాకు February 22nd అయితే రీఅప్లై చేయాలి. బట్ ఇంకా వాచ్ టైం అవర్ అయితే కావాలి. చాలా మంది ఇది మన వీడియోస్ని అయితే చూస్తలేరు అని చెప్పుకోవచ్చు. మినిమం ఒక 10-20K లైక్స్, సారీ 10 లైక్స్ కూడా వస్తలేదు. ఎందుకంటారు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా రీయూజ్డ్ కంటెంట్ వల్ల చాలా అంటే ప్రాబ్లం వచ్చింది అని చెప్పొచ్చు. మన ఛానల్కి అస్సలకి ఇలా ఉంచలేకపోయినా, మానిటైజేషన్ అప్లై అయిపోతుంది ఇచ్చేస్తారు అనుకున్నా, బట్ ఇలా రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చి తీసేస్తారు అనుకోలేదు. చాలా అంటే చాలా ఇదైందని చెప్పుకోవచ్చు. అలా మన మానిటైజేషన్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రీఅప్లై చేయాలి. బట్ ఎవరైతే వీడియోస్ అయితే చూస్తలేరో మన టాలీవుడ్ మూవీస్ అప్డేట్ కావచ్చు, కానీ ఎందుకు చూస్తలేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేయాలి. అంటే దానికి రీయూజ్డ్ కంటెంట్ ఏం రాలే, బట్ ఆ ఒక్క వీడియో ఉన్నా సరే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ మొత్తం దొబ్బుద్ది అని మళ్ళీ డిలీట్ చేస్తాను నేను. ఇప్పుడైతే మనం రియల్ ఫేస్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇది నా జర్నీ. April 4th అయితే స్టార్ట్ చేసిన. చాలా అంటే చాలా లాంగ్ వీడియో అయితే చేసా, బట్ ఇలాంటి రీచ్ అయితే రాలేదు. ఆ లాంగ్ వీడియోస్ కూడా రాలేదు, ఇంకా షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసా. కానీ బట్ లక్షలలో తప్ప నాకు ఒక మిలియన్లో ఏ వీడియో అయితే వెళ్ళలేకపోయింది అని చెప్పొచ్చు. ఇది నా యూట్యూబ్ జర్నీ. ఇప్పటి వరకు అయితే ఎలాంటి డబ్బులు అయితే అస్సలుగా రాలేదు, నమ్మొచ్చు. ఇలాంటి ఇది కూడా రాలేదు అస్సలకి. ఇప్పుడైతే వీడియోని అస్సలు ఎవరు దేకట్లే కూడా. అసలుకి వ్యూస్ ఒక 5, 6, 3, 10, 20, ఒక వీడియోకి 150 లైక్స్ కూడా వస్తలేదు. మినిమం 3. మీరు కూడా చూడొచ్చు లాంగ్ వీడియోస్ని, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది ప్లీజ్ మన ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం మంచి వీడియోస్తో కలుద్దాం. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, చేసేద్దాం. అంటే మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి, మీకు చూడాలనిపిస్తుంది, ఏదో
కామెంట్ చేయండి. బట్ ఈ మూవీస్ ఇండస్ట్రీ మీద అయితే నాకు చాలా డిపెండ్ అయి ఉండే. అంటే మూవీస్ అంటే నాకు చాలా పిచ్చి ఇష్టం కూడా. అందుకోసం మూవీ మీద ఫ్యాట్ కావచ్చు, మూవీస్ రికార్డ్ కావచ్చు, ఇంకా మూవీస్ రివ్యూ కావచ్చు చేస్తుంటా. బట్ రీచ్ అయితే వస్తలేదు ఎందుకో అస్సలకి అర్థం కావట్లేదు. నాకైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పటి నుంచి అస్సలకి ఛానల్ ఉందని అసలుకి ఎవరు దేకట్లే కూడా. అసలు నిజం చెప్తున్నా, మరి ఏంది ప్రాబ్లమ్ అర్థం కావట్లేదు. డిడ్ంట్ అండర్స్టాండింగ్. సో మా ఛానల్ని మీరు ఏం చేయాలంటే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనము కొడదాం, గట్టిగా కొడదాం. ఈసారి అయితే మనకి మానిటైజేషన్ అవ్వాలని అనుకుందాం. ఇది వీడియో గాయస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను పడుతున్న హార్డ్ వర్క్, ఆ డెడికేషన్కి ప్లీజ్.